తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ సికింద్రాబాద్, గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కొండపల్లి రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న చార్మినార్ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణికులను బస్సుల్లో తరలిస్తున్నారు. దాదాపుగా 50 బస్సుల్లో ప్రయాణికులను తరలిస్తున్నారు. బుడమేరు వరద ఉధృతి పెరగడంతో కొండపల్లి దాటిన తర్వాత రైల్వే ట్రాక్ ప్రమాదంలో ఉండడంతో కొండపల్లి రైల్వే స్టేషన్లో ఈ రైళ్లను ఆపివేసి ప్రయాణికులను సురక్షితంగా విజయవాడ తరలిస్తున్నారు. వారిని విజయవాడ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి విశాఖ, చెన్నైకు ప్రత్యేక రైళ్లలో పంపనున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్కు వెళ్లే రైళ్ల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి స్టేషన్లో వేచి చూడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ మీదుగా హైదరాబాద్ వెళ్లేలా ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ వద్ద విశాఖ, కాచిగూడ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పైకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. రైళ్ల నిలిపివేతతో బస్సుల్లో ప్రయాణికులను తరలిస్తున్నారు. శివైపోయింది.